అందరికీ నమస్కారం అండి. భగవంతుడు ఒక్కడే, ఆయనకు రూపం లేదు, పేరు లేదు. ఇది గట్టిగా నమ్మండి. నెక్స్ట్ నందూస్ గారి వీడియోస్ వస్తున్నాయండి టీవీలో కానీ న్యూస్లో కానీ ఎక్కడ సరే మొత్తం ట్రోల్ అవుతుంది తను. వాస్తవంగా చెప్పాలి అంటే ఇది కొన్ని ఆ వీడియోలు నేను కూడా చూశాను. ఫన్నీగా ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా కాస్ట్లీగా ఉంటుంది అతను. అంటే పట్టు చీరలు కట్టుకొని కాస్ట్లీ ఐటమ్స్ వేసుకొని ఉంటుంది. అవి గోల్డా రోల్డ్ గోల్డ్ అన్న విషయం పక్కన పెడితే చాలా కాస్ట్లీగా ఉంటుంది తన డ్రెస్అప్ అంతా. నాకు అనిపించేదనమాట, అంటే కష్టపడి ఆ వీడియో చూశాను, కష్టపడి ఒక్కొక్క పూట తిని సంపాదించామండి అని చెప్పేసి అంటుంది కదా. అయితే ఇంత కాస్ట్లీ ఐటమ్స్ ఎలా ధరిస్తుంది ఇంత తక్కువ పీరియడ్? అంటే మేబీ ఆమె 20 సంవత్సరాలు యూట్యూబ్ పెట్టి చాలా తక్కువ పీరియడ్ అయిందనుకుంటాను. యూట్యూబ్ ద్వారా సంపాదించేంత సంపాదన కాదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా జాబ్, అంటే ఎంత జాబ్ చేసినా కూడా పిల్లలు, తను, ఒక ఇల్లు అనంటే యూకేలో అది ఖర్చులతో కూడుకున్నటువంటి సంసారము. అంత కూడబెట్టలేకపోవచ్చునేమో అనిపించింది. కానీ పాజిటివ్గా ఆలోచించాలి కాబట్టి ఏమో వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి సంపాదించుకున్నారేమో అనిపించింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వీడియోలు చూస్తుంటే ఒక్కొక్క దానికి లింక్ దొరుకుతుందండి. ఎంత సంపాదించినా కూడా అంత లగ్జరీ లైఫ్గా అనుభవించాలంటే చాలా కష్టమే. అందులో కష్టపడిన డబ్బుని అంతగా జల్సాగా వాడరేమో అని నేను అనుకుంటా, అందులో ఆడవాళ్ళు. ఎందుకంటే పైసా కూడబెట్టి పిల్లలకు సంపాదించి పెడతారు. అలా దుబారాగా వచ్చి, అంటే మేబీ నాకు అనిపిస్తుంది ఇట్లా దుబారాగా వచ్చింది ఒకరి సొమ్ము ఈజీ మనీ కాబట్టి తను అంత లగ్జరీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఇది నిజం కాకపోతే బాగుండు అనిపిస్తుంది, కానీ అది నిజమేనని చెప్పేసి బాధితులు వీడియోలలో చెప్తుంటే మాత్రం చాలా బాధేస్తుంది. వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ బాధలు చెప్పుకొని ఏడుస్తుంటే నిజంగా ఆ ప్లేస్లో మన తమ్ముడు, అన్నో, కొడుకో, బిడ్డో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్. అన్నం తినబుద్ధి కావట్లేదు. అలాంటిది అన్ని నెలల నుంచి వాళ్ళు వేడుకుంటున్నా కూడా కొంచెం కూడా కనికరం లేకుండా వాళ్ళకి ఎలాంటి రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళని కన్నీళ్లు పెట్టించారు చూడండి. వాళ్ళు నిజంగా కూడా అసలు క్షమించే పర్సన్స్ అయితే కాదు. వాళ్ళని ఒక్కసారి జనాల మధ్యకి వదిలిపెడితే పొట్టు కొట్టి వదిలిపెడతారండి. అలా చేయకూడదు. అంత కష్టపడి పైకి వచ్చినా అని చెప్పినటువంటి ఆమె అది నిజం అనిపించదు. ఆ కష్టం అసలు ఆమెకు రుచే తెలియదు. నిజంగా అంత ఈజీ మనీకి అలవాటు పడ్డా తను కష్టపడ్డదంటే కొంచెం నమ్మడానికి నమ్మబుద్ధి కావట్లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు, అంటే సాటి మనిషికి అన్యాయం చేయాలంటే అన్యాయం చేయాలంటే 1-2 సార్లు, అంటే ఒక డబ్బులు తీసుకోవాలంటే ఎంతో ఆలోచిస్తారు. ఇంతమందిని ఎలా తను వాళ్ళ డబ్బును వాడుకొని నేను వాడుకోలేదని చెప్పేసి వాళ్ళని బదనాం చేస్తుంది చూడండి. నెక్స్ట్ మంగ్లీ, ఈమె సేమ్ అండి. నిజం చెప్పలేకనే తెర వెనుక ఉండి మేము ట్రూత్ అంటున్నారు. నిజంగా ట్రూత్ అయిన వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా వాళ్ళే ప్రెస్ మీట్ పెడతారు. దీన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళే దొంగలని.